కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో అంబేద్కర్ భవన నిర్మాణ సమస్యలపై దళిత బహుజన జేఏసీ నాయకులు 5 రోజులుగా ఉద్యమాలు నిర్వహించారు. వీటి ఫలితంగా బీజేపీ పార్టీ నాయకులు స్పందించి జేఏసీ నేతలతో సంప్రదింపులు జరిపి భవన నిర్మాణానికి మద్దతు ప్రకటించారు. ఈ రోజు నాయకులు అంబేద్కర్ భవన నిర్మాణ స్థలాన్ని సందర్శించి ప్రజలు మరియు అన్ని పార్టీ మద్దతు అవసరమని గుర్తు చేశారు. జేఏసీ గౌరవ అధ్యక్షులు రామతీర్థం అమరేష్, చైర్మన్ గడ్డం నాగేంద్ర, కన్వీనర్ నందవరం నర్సప్ప, ప్రధాన కార్యదర్శి తుమలా చార్లెస్, కార్యదర్శి సిద్ధరాముడు పాల్గొన్నారు. మరి మేము ఉద్యమాలు చేయడంతో మరి అందుకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం జిల్లా అధికారులు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు అలాగే నందవరం మండలం అధ్యక్షులు గులాబ్ స్వామి గారు మరి అలాగే కౌన్సిలర్ దయాసాగర్ గారు వీళ్ళందరూ కలిసి మరి ఏదైతే మా ఉద్యమాల ద్వారా స్పందించి మరి ఆ యొక్క స్థలాన్ని వాళ్ళు విజిట్ చేయడం, త్వరలోనే మరి ఏదైతే అంబేద్కర్ భవనం విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలకు అలాగే సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనిపైన దాదాపుగా 3 కోట్ల నిధులు వచ్చే విధంగా బీజేపీ తరఫున చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం, మాకు కూడా వాళ్ళు ఆ రకంగా వెళ్ళి విజిట్ చేసినందుకు మరి జేఏసీ తరఫున వాళ్ళు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఏదైతే మా పోరాటంలో న్యాయమైన పోరాటానికి మిగతా అన్ని పార్టీలు కూడా వచ్చి విజిట్ చేసి సాధ్యమైన త్వరలో అంబేద్కర్ భవనానికి 3 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసే విధంగా మిగతా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా అన్ని పార్టీలు విజిట్ చేసి సాధ్యమైన త్వరలో అంబేద్కర్ భవనానికి నిధులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి జై భీమ్.